గాయ్స్, ఈరోజు మనం రష్యాలో చికెన్ ఎలా చేసుకుంటాం, ఎలా కొనుక్కుంటామో అనేది చూద్దాం ఈ వీడియోలో. చెప్పురా, మొత్తం నువ్వే చెప్పు. ఇంకా నేను వద్దు, మొత్తం నువ్వు. వీడు చేస్తాడు బ్లాగ్, వీడు చేస్తాడు చూడండి. అది ఫ్రెండ్స్ చెప్పాడు కదా మా వాడు. అలాగే ఇవాళ చికెన్ ఎలా కొనాలి, రష్యాలో చికెన్ ఎలా చేసుకోవాలి, ఇక్కడ ఏమేమి మసాలాలు దొరుకుతాయో చూద్దాం ఇవాళ. ఓకేనా? అరే బయట బాగా చలిగా ఉందా? లేదరా గాలి వేసుకొని వచ్చేది జాకెట్ చెప్పేది కదా. సరే అయితే దగ్గరికి వెళ్ళి చికెన్ కొనుక్కొని మళ్ళీ దానికి ఇంగ్రీడియంట్స్ కూడా కొనుక్కొని ఏమేమి దొరుకుతాయో చూసుకొని వచ్చి చికెన్ ఎలా చేసుకోవాలి మొత్తం చూస్తున్నారు కదా. ఓకేనా? ఫుడ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు వేరే హాస్టల్ ఇద్దరం కలిసి ఇప్పుడు చికెన్ షాప్ కి వెళ్తాం అన్నమాట. తెలుగు వాళ్ళే మన వాళ్ళు కూడా. మా హాస్టల్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ అనమాట. ఏంటి 1 కిలోమీటర్ నడవల్ల చికెన్ అంటే లేదు, పక్కనే ఒక 10 అడుగుల దూరంలో కూడా దొరుకుతుంది. కాకపోతే అక్కడ అంత బాగోదు చికెన్. అది ఎప్పుడు ప్యాక్ చేస్తారు, ఫ్రీజర్ లో ఉంటుంది. దాని మీద నమ్మకాలు ఉంటుంది అన్నమాట. అందుకని నేను దూరం వెళ్తే కొంచెం మంచిగా దొరుకుతుంది, తక్కువ కాస్ట్ లో కూడా దొరుకుతుంది. అందుకని ఇటు అవుతుంది. సరే వెళ్ళాక చూపిస్తాను మొత్తం అక్కడ. తెలుగు వాళ్ళు ఒంగోలు, తిరుపతి, కాకినాడ, పాలకొల్లు. షాప్ అదే. అదిగో ఫ్రెండ్ చికెన్ షాప్. అదిగో ఫ్రెండ్ చికెన్ షాప్ బాగుంది కదా, నీట్ గా. మరి లోపల ఎలా ఉందో చూద్దాం బాగుంది. చూడండి, రష్యాలో చికెన్ షాప్ ఏందో చాలా వెరైటీగా ఉందన్నమాట. మన ఊర్లో అయితే మన ముందే అన్ని కట్ చేసి ఇస్తారు ఫ్రెష్గా. ఇక్కడ ఏంటో ఆల్రెడీ కట్ చేసి పెట్టే ఉన్నది కూడా డిఫరెంట్ చికెన్స్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్. లెగ్ పీస్ అయితే ఒక కాస్ట్, బ్రెస్ట్ పీస్ అయితే ఒక కాస్ట్. ప్రస్తుతానికి అయితే మనం 1 కేజీ తీసుకుంటున్నాము. అది కేజీ అని అడుగుతుంది. అవునని ఈవిడ మాకు ఇచ్చిన చికెన్ ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసే ఉందన్నమాట. కట్ చేసింది మాకు ఇచ్చింది. అదిగో బిల్ వచ్చేసింది. మరి ఎంతైందో చూద్దాం కేజీ చికెన్ ఇక్కడ రష్యాలో. అది ఫ్రెండ్స్ ఇప్పుడే తీసుకున్నాను కేజీ చికెన్. చూడండి 160 రూపాయలు. ఇదండి 160 రూపాయలు అనమాట కేజీ చికెన్. 160. టేస్ట్ కూడా బాగుంది, ఫ్రెష్ గానే ఉంది. ఏ పీసులు కావాలి చెప్పు. ఏ పీసులు కావాలి మామ నీకు? సరే అయితే పద, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కొనుక్కున్నాం వెళ్ళి. ఇంగ్రీడియంట్స్ చికెన్ కి ఇంగ్రీడియంట్స్ అంటే ఉల్లిగడ్డలు, టమాటోలు, మసాలాలు అన్ని దొరుకుతాయి. కాకపోతే మన ఇండియాలో దొరికినంత టేస్ట్, క్వాలిటీ ఉండదు అనమాట. కాస్ట్ మాత్రం ఇంకా ఎక్స్ట్రా ఉంటది. సరే చూద్దాం రండి ఏమంటాయి. అది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా కాస్ట్ ఉంటాయి. మసాలాలు అన్ని దొరుకుతాయి కానీ అంటే ఎగ్జాక్ట్ గా మసాలాలు దొరకవు. వాటి పౌడర్ దొరుకుతుంది. ఇప్పుడు ఏం చూసారా, ఇది మిరియాల పౌడర్ అనమాట. ఈ మిరియాల పౌడర్ 20 గ్రాములు వచ్చేసరికి 40 రూపాయలు. జీలకర్ర, జీరా. తర్వాత ఇది చికెన్ మసాలా, ఇది 50 రూపాయలు. ఇది పర్లేదు, ఇది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది గార్లిక్ పేస్ట్ ఉంటుంది కానీ ఇది ఒరిజినల్ నాకు అసలు అనుకోండి అనమాట. నేను అందుకే ఇది కొన్నాను. చాలు మనకి మసాలా, మసాలా, మిరియాలు. మసాలా కొనిన తర్వాత ఇప్పుడు అల్లం. చాలా కాస్ట్లీ అండి, 60 రూపాయలు. 100 గ్రాములు 60 రూపాయలు అనమాట అల్లం. మనం అల్లం ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడానికి. ఆనియన్స్ వచ్చేసరికి 60 రూపీస్. నెక్స్ట్ బాగా ఎక్స్పెన్సివ్ దానికి వచ్చేసాం అనమాట. ఈ మన దగ్గర 1 కేజీ ఉన్నామంటే మనం కోటీశ్వర్లో అనమాట. టమాటోస్ కేజీ వచ్చేసరికి 250 రూపాయలు. ఇప్పుడు ఇది కొత్తిమీర 100 రూపాయలు. టమాటో ఇది ఒక్కటే నాకు తెలిసి ఒక 30 రూపాయలు ఉంది. 40. ఇది 50 రూపీస్. ఇది వచ్చేసరికి ఇది 70 రూపాయలు. మిరియాల పొడి వచ్చేసరికి 50 రూపాయలు. ఇదిగోండి చికెన్ మసాలా, ఇది 40 రూపాయలు. ఆనియన్స్ 60 రూపాయలు. చికెన్ ఏమో 120 రూపాయలు. ఇంగ్రీడియంట్స్ చూస్తేనేమో 250 దాకా అయిపోయింది. సరే ఇంకెళ్ళి బిల్లు ఇచ్చేసుకొని తొందరగా హాస్టల్కి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేద్దాం. అది ఇదిగోండి దీన్ని బ్లెండర్ మా ఫ్రెండ్ హరిణిది. ఇది పాపం ఇచ్చింది.
ఇదిగోండి అల్లం, ఇంకా తర్వాత వెల్లుల్లి రెండు వేసి కొంచెం లైట్గా వాటర్ పోసి ఇప్పుడు మిక్సీ కొట్టాలన్నమాట. అయ్యో అయిపోయింది. నైస్. అది గైస్, మనం ఇప్పుడు వెళ్ళి మన కిచెన్కి వెళ్ళిపోదాం. కిచెన్కి వెళ్ళిపోయి చికెన్ కర్రీ ఎలా చేయాలో, రష్యాలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. హాయ్ బ్రో. అది వచ్చేసి మా ఎంతవరకు వచ్చిందిరా పని? ఇంగ్రీడియంట్స్ చూపిద్దాం. రష్యాలో చికెన్ కర్రీ చేసుకుంటున్నాం కదా, అది కూడా ఆనియన్స్ యాజువల్గా దొరికేస్తాయి. అల్లం వెల్లుల్లి రెండు తెచ్చుకొని పేస్ట్ చేసేసుకున్నాము. ఈ టమాటోని మళ్ళీ మేము కట్ చేసి ముక్కలు చేసేసేయాలి. తర్వాత అదిగోండి, అది చెక్క లవంగాలు ఇక్కడ దొరకవు కాబట్టి చెక్క లవంగాల పొడి అంటే దొరుకుతాయి, చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. ఈ పొడి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర, ఆయిల్, కారం, పసుపు, ఉప్పు అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక మసాలా ఉంది కదా, చికెన్ మసాలా, ఇది ఇక్కడే అనమాట, రష్యాలో తెచ్చింది. చూద్దాం మరి ఇది ఎలా ఉంటుందో. అదే దాంట్లోనే అదే తెచ్చి దీంట్లో పోసాను అనమాట. ఓకేనా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమాటో, చెక్క లవంగ పొడి, ధనియా పొడి. ఇప్పుడు హీట్ అయింది అది. ఇప్పుడు దాంట్లో మావాడు ఆయిల్ పోస్తాడు. పోయిరా మా పోయి చాలు. ఇదిగోండి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ అన్నమాట. ఇది మొదలు పెడదామా? తక్కిట్ట ఆన్లో ఉందా ఇంకా స్టవ్? ఇది మళ్ళీ కన్ఫ్యూజన్ నాకు. ఇది దాంది, ఇది దీంది. ఇదే 6లో ఉంది, హై ఫ్లేమ్. అజయ్ ఏం చేస్తున్నావు? పొటాటో ఫ్రైయా? పులిహోర అన్నావు? పులిహోరకి సైడ్ డిష్ అది. నైస్. హాయ్ చందన్ అన్న కర్ణాటక అన్నోళ్ళు భలే కామెడీ అండ్ ఫ్రెండ్స్. అన్ని రోజులు చికెన్ చేసుకొని సండే మాత్రం పులిహోర చేసుకుంటారు. ఆయిల్ తక్కువైందా? ఆయిల్ తక్కువ. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి అది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటో పీసెస్ వేసుకున్నాం. రష్యాలో ఎంత చల్లగున్నా సరే ఈ స్టవ్ దగ్గరికి వచ్చేసరికి పట్టుకోవడానికి చాలా చిరాకు ఉంది, కట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది, తినడానికి ఎందుకు అంత బాగుంటుంది. ఫస్ట్ ఇంకా వెళ్ళామా మళ్ళీ చాలా ఈ తక్కువలో ఉప్పు ఎంత వేసి సరిపోదు రష్యాలో. మొత్తానికి ఆయిల్ వేసి, ఉల్లిపాయలు వేసి, టమాటోలు వేసి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసి పెట్టినాను. చికెన్ కూడా వేసి ఇప్పుడు ఏం చేయాలి మామ? ఇప్పుడు కాసేపు ఉడికి ఎంతవరకు ఆగాల? అది ఉడకాలా? నైస్. ఎంత టైం పట్టింది? ఒక 10-20 minutes పడుతుంది. అప్పుడు దాకా నా రెస్టేగా అంతే. ఎస్. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని రిలాక్స్ అయిపోయింది. ఏం చేస్తున్నావు రైడా? టేస్ట్ చూస్తున్నామా? టేస్టా బొక్క దొబ్బి తింటున్నావు చికెన్ మొత్తము టేస్ట్ అనేసి. ఆకలి అయితే టీ అది ఆడి నుంచి ఈడికి ఎందుకు వచ్చింది రా అది గిన్నె? అది ఫ్లేమ్ తక్కువ వస్తుంది, ఇది కొద్దిగా పర్లే. తినుకుంటా వంట చేస్తాడు ప్రొఫెషనల్ నువ్వు. ఇదిగోండి మా అన్న చూడండి, పులిహోరలోకి లేస్ వేసుకొని తింటున్నాడు కాంబినేషన్. రే అయిందా లేదా అది? అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మసాలాలన్నీ వేసేస్తే అయిపోయింది, తర్వాత తినేచ్చు, అంతేకమ్మా. ఇప్పుడు మనం విదేశీ మసాలాలన్నీ దీంట్లో వేసేసేయాలన్నమాట. ఇదిగోండి ఇది చెక్క లవంగాల పొడి, రష్యాలో దొరుకుతుంది, 80 రూపాయలు.
ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్, ఉప్పు వేసేద్దాం. అది కారం వేసేసుకున్నాం. ఇప్పుడు కారం. ఇది కూడా అంతే, రష్యాలో దొరికే కారం ఎంత వేసినా కారం రాలేదు, అందుకని నేను ఎక్కువ వేసాను. ఇంపార్టెంట్ చికెన్ మసాలా, రష్యన్ చికెన్. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఇండియా నుంచి మన మసాలాలే తెచ్చి మనకి ఎక్కువ రేటుకి అమ్మేస్తున్నారేమో అని. నిర్మలన్న హాయ్, వణక్కం. నిర్మలన్న ఎంత మంచోడో తెలుసా, తమిళనాడు నుంచి. రష్యాలో బెస్ట్ సీనియర్ అంటే మనకి ఎవరు? నిర్మల అన్న. జూనియర్స్ మీకు కూడా మంచి ఇక్కడికి వస్తే మనకు నిర్మల అన్న ఉంటాడు హెల్ప్ చేయడానికి. ఇప్పుడు వెళ్ళిపోయేలా ఆ, నీ మీద నమ్మకంతోనే పోతున్నారు, ఏమైనా అయితే నాకు నమ్మకం లేదు. చికెన్ చేసుకుంటున్నాం శివాయ అంటున్నాను. అదేంద్ర వేస్తున్నావు? ఓకే, ఇది నేను చెప్పలేదు కదా, సారీ ప్రేక్షకులారా, దీని గురించి నేను చెప్పలేదు. ఇది కోకోనట్ పౌడర్ అనమాట. కోకోనట్ అస్సలు దొరకదు ఇక్కడ. కొబ్బరి దొరకదు, కాబట్టి కొబ్బరి తురుము దొరుకుతుంది అనమాట. నేను మర్చిపోయాను, మా వాడికి గుర్తుంది. చెఫ్ అమ్మా నువ్వు. అదో 5 minutes అట్టే ఉండిచ్చేది. మా చూడడానికి బాగుంది, తినడానికి బాగుంటుందా? సర్లే, ఏ అలా చెప్పకూడదు. బాగుంటే నేను చేసినట్టు, బాగాలేకపోతే నువ్వు చేసినట్టు. ఓకే, చూడడానికి అయితే మంచి కలర్ఫుల్గా బాగానే ఉంది. తినడానికి ఎలా ఉందో మా ఓ టేస్ట్ చేసి చెప్తాడు. మా ఒక ముక్క ఎత్తుకొని టేస్ట్ చెప్పు మా. రే నువ్వు మొత్తం తినకో, చంపేస్తా టేస్ట్ అని చెప్పి. చూడరా రే, అయితే నా దగ్గర వేసి మొత్తం నేనే ఫ్రెండ్స్ చేసింది, నేనే మొత్తం. ఎవరు చేస్తారు? వాడు జస్ట్ యాడ్ చేస్తాడు, చెప్పింది నేను. నేనే కదా నీకు చెప్పింది ఇది ఎలా చేయాలని. ఫైనల్గా అయితే తినడానికి కూర్చున్నాం అనమాట. ఆకలేసేస్తుంది ఇందాక నుంచి బీభత్సంగా. అదిగో రైస్, అదిగోండి మేము చేసుకున్న రష్యన్ చికెన్ ఉంది. టేస్ట్ చూసి చెప్పేద్దాం ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఇదిగోండి బిర్యానీ రైసు, ఇదేమో చికెన్. చూడడానికి అయితే చాలా బీభత్సంగా ఉంది. మా వాడు వెయిట్ చేసేస్తున్నాడు ఇందాక నుంచి రైస్ పెట్టుకొని. బాగుంది మమ్మీ, నువ్వు చేసినంత బాగా లేకపోయినా పర్లేదు, నేను బాగానే చేశాను, తినొచ్చు. ఏమో అంతే కదా. అంతేరా, బాగుంది. ఏ సుకుమార్ ఎప్పుడు ఇరుకురా? తమిళనాడులో. నిజంగా చాలా బాగా వచ్చింది. ఇదండి రష్యాలో చికెన్ చేసుకునే విధానం. మేమైతే ఇలాగ చేస్తాం మరి. సరే, నెక్స్ట్ ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, దాని మీద కూడా ఇలాగ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఆకలి చేస్తుంది, తిన్నాక చూద్దాం. సరే అయితే బాయ్. బాయ్ చెప్పరా. బాయ్ బాయ్ సోల్. బాయ్.